సహాయ మంత్రి ఒక ఆయన ఉంటాడు, కీర్తివర్ధన్ సింగ్ అని, ఆయన పంపిస్తానంటే ఆయన ఎదురుగుండా వెనకాల పాకిస్తాన్ ప్రధానమంత్రి నుంచో పెట్టుకుని ఆ ఈజిప్ట్ లో జరిగే శాంతి ఒప్పందం, గాజాకి ఇజ్రాయెల్ కి శాంతి ఒప్పందం మాకు సంబంధం లేదన్నట్టుగా భారత్ ఎందుకుందంటే రేపు మళ్ళీ కొట్టుకుచొస్తారని తెలుసు. అలాంటి చోట్లన అసలు మన ఇండియా ప్రస్తావనే చేయక్కర్లా. కూర్చుని ఇండియా గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని ట్రంప్ అని అవునా కాదా అంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేత కూడా అవుననిపించాడు. అంటే మన పేరు లేని, మన మాట వినని, మన మాట కనని ప్లాట్ఫామ్ లేదు ఇవాళ ఇంటర్నెట్. ఇది మనకి 200 దేశాల్లో ఏ దేశంలోనైనా సరే మనకి వాళ్ళ లభిస్తున్నటువంటి ఆదరణ బికాస్ ఆఫ్ మోడీ. ఇందిరాగాంధీ అప్పుడు కూడా విదేశాల్లో ఇంత పేరు లేదు, ఆమెకి ఆ పేరు ఉంది ఇండియాలో. కానీ విదేశాలలో కూడా అప్రిషియేషన్ గురవుతున్నటువంటి ఏకైక వ్యక్తి. ప్లస్ అమెరికా అధ్యక్షుడు పిలిస్తే చాలు, నా పేరు తలుచుకుంటే చాలు అని తపన పడే సందర్భంలో రాయి అంటే నాకు టైం లేదు, వేరే ప్రోగ్రాంకి వెళ్తున్నానని చెప్పేటటువంటి వాడు. అలాగే ట్రంప్ ఫోన్ చేస్తే కూడా ఎత్తనోడు, ఎప్పుడు అవసరమో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అంటే మనకేంటంటే ఒక విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి. విలన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు హీరో ఎలివేషన్ ఉంటుంది. మీరు అల్లు అర్జున్ సినిమాలో చూస్తే విలన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, హీరో దాన్ని ఢీ కొడతాడు కాబట్టి సక్సెస్ ఎక్కువ ఉంటుంది. విలన్ ని వీక్ గా పెడితే, కమెడియన్ గా పెడితే బాగోదు. కానీ ఒకటి సార్, ప్రపంచవ్యాప్తంగా అంత స్ట్రాంగ్ గా ఉండి అంత దన్ను చూపించిన మోడీ ఇప్పుడు 3వ సారి అధికారంలో ఉండి మోడీ నిలబడ్డాడు అంటే సమకాలీన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ కానీ, అంటే వయసు పరంగా చూసినా, అనుభవం పరంగా చూసినా వాళ్ళిద్దరూ లేకుండా ఉండుంటే, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉండుంటే అధికారంలోకి రాలేకపోయి ఉండేవాడు మోడీ. ఆ డిపెండెన్సీ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రావడం అనేది సాధ్యమా? అసలు అది పట్టించుకోవట్లేదే జనం. ఎవరన్నా అంటున్నారా? కాంగ్రెస్ మొదట్లో ఆ మాటలు మాట్లాడింది, ఇప్పుడు ఎందుకని